హా అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామ పారాయణ ప్రతి శుక్రవారం చేస్తున్నాం కదా. అలాగే లలితా సహస్రనామం చదువుకుంటే సరిపోదు కదా, వాటి యొక్క అర్థాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ అర్థాలు తెలుసుకునే పనిలో రోజుకి 3 శ్లోకాలు అని పెట్టుకున్నాం కదా. మొదటి 3 వీడియోల్లో 3 శ్లోకాలు చేసుకుని 9 శ్లోకాల వరకు మనం ఫినిష్ చేసుకున్నాం. ఈరోజు 10వ శ్లోకం తెలుసుకుందాం. అలాగే వాటి యొక్క అర్థం కూడా. ఈ శ్లోకాలు మనకి అగస్త్య మహాముని మన మానవాళికి అందించారు. ఈ నామాలతో మనం అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకి అని ఈ శ్లోకాలు ఈ లలితా సహస్రనామాలు అని మనం చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఈ లలితా సహస్రనామంలో నెక్స్ట్ 10, 11, 12 శ్లోకాలు వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. 10వ శ్లోకం చూడండి. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష్య దిగంతర. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష్య దిగంతర. దీని యొక్క అర్థం తెలుసుకుందాం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటే శుద్ధమైన మనసుతో శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీ విద్యకు బీజప్రాయం వలె ఆకారం గల 2 వరుసల దంతాలు అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ కర్పూర వీటి కామోద సమాకర్ష్య దిగంతర. కర్పూర తాంబూల సువాసన అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది అని దీని యొక్క అర్థం. ఇప్పుడు 11వ శ్లోకం నేర్చుకుందాం. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్పిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మచ్యత్ కామేశ మానస. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్పిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. దీని యొక్క అర్థం నిజ సల్లాప మాధుర్య వినిర్భత్పిత కచ్చపి అమ్మవారి మాటలు చాలా మధురంగా ఉన్నాయి అని అర్థం. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస ఆమె చిరునవ్వు కాంతి చూసి పరమేశ్వరు కూడా మునిగిపోయాడు అని అర్థం. ఇప్పుడు తర్వాతి శ్లోకం. అనాకలిత సాదృశ్య చెబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. అనాకలిత సాదృశ్య చెబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఇప్పుడు దీని యొక్క అర్థం చూద్దాం. అనాకలిత సాదృశ్య చెబుక శ్రీ విరాజిత అమ్మవారి ముఖం చిబుకం అందానికి సరితూగేది ఏమీ లేదు అని అర్థం. ఇక్కడ చిబుకము అంటే గడ్డము, అమ్మవారి గడ్డానికి సరితూగడానికి ఏది లేదు అని అర్థం. అనాకలిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఆమె కంఠం మంగళసూత్రంతో ప్రకాశిస్తుంది అంట. ఇప్పుడు మనం 10, 11, 12 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఇప్పుడు 12 శ్లోకాల వరకు లలితా సహస్రనామం చదువుకుందాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద కళంకావ మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక
వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపకపుష్పాభా నాసాదండవిరాజిత తారాకాంతితిరస్కారీ నాసాభరణభాసురా కదంబమంజరీక్లుప్త కర్ణపూరమనోహరా తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ నవవిద్రుమబింబశ్రీ న్యక్కారీరదనచ్చదా శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూరవీటికామోద సమాకర్ష్య దిగంతరా నిజ సల్లాభ మాధుర్య వినిర్భర్పితకచ్చపి మందస్మిత ప్రభాపూరా మజ్జత్కామే సమానస అనాకలిత సాదృశ్య చెబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరా. ఓం తత్సత్. ఎతత్ఫలం శ్రీకృష్ణ ఫల బ్రహ్మార్పణమస్తు. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలో 3 శ్లోకాలు వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఈరోజు డే 4. ఈరోజు లలితా సహస్రనామంలో 10, 11, 12 శ్లోకాలు వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఓం తత్సత్. ఎతత్ఫలం శ్రీకృష్ణ ఫల బ్రహ్మార్పణమస్తు.